శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. గత వీడియోలో వరాహస్వామి యొక్క వైభవం మంత్ర సాధనని చెప్పుకున్నాం. ఈ వీడియోలో వెంకటాచల వైభవం వెంకటేశ్వరుని మహాత్యం తెలుసుకుందాం. కేవలం మంత్ర భాగం గురించి తెలుసుకుందాం అనుకున్న వారు వీడియో చివరికి స్కిప్ చేసి చూడవచ్చు. చివరిలో మంత్ర సాధన గురించి వివరాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు శ్రద్ధాళువుల కోసం క్లుప్తంగా వెంకటాచల మహత్యాన్ని వైభవాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వరాహస్వామి వారు హిరణ్యాక్షుని సంహరించి భూమిని ఉద్ధరించిన తర్వాత భూదేవి గోరూపంలో వైకుంఠానికి వెళ్ళి తనని ఉద్ధరించిన శ్వేతవరాహ రూపంలో తనపై కొలువుండమని విష్ణు భగవానుని ప్రార్థించింది. ఆయన సరే అనగానే వెంటనే ఆదిశేషుడు, మీరు ఎక్కడ ఉన్నా అది నాపైనే కొలువు ఉండాలి, మీ క్రీడలకు విహారానికి నివాసానికి నేనే ఒక పర్వతంగా మారతాను అని శేషాచలంగా మారగా గరుడాల్వార్ తనపై ఆ శేషాచలాన్ని మోసుకొని ఇప్పుడు ఉన్న పవిత్ర పుణ్యస్థలంలో ఉంచాడు. మన పుణ్యం పండింది కాబట్టి తిరుపతిలో ఉంచాడు. అదే అమెరికాలోనో ఆఫ్రికాలోనో ఎక్కడో దించి ఉంటే గోవిందుని చూసే భాగ్యం మనకి లభించేది కాదు. ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి మనం భారత వేదభూమిలోనూ అందులోనూ ఆయన కొలువైన తెలుగునాట జన్మించాం. ఇక్కడ పుట్టి ఎడారి మతాల్లోకి మారి సిగ్గు శరం లేకుండా ఆయన కొండపైనే అన్యమత ప్రచారం చేస్తూ గోవిందుడికి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారాలు చేసేవారి దౌర్భాగ్యం చెప్పాల్సిన పని లేదు. వారు సృష్టి అంతమయ్యే వరకు నరకాల్లో మగ్గవలసిందే. సరే, వారికి పిండాలు పెట్టే గతి కూడా లేక ఆల్రెడీ దెయ్యాలు ప్రేతాల్లాగా యుగాంతం అయ్యే వరకు ఇక్కడే తిరుగుతూ ఉంటారు. అది వేరే విషయం అనుకోండి. ఇక అలా భూదేవి ప్రార్థనపై మొట్టమొదటగా విష్ణు భగవానుని క్రీడాచలానికి వేయించేసిన వారు వరాహస్వామి. మహావరాహో గోవింద అని దేవతలంతా కీర్తించారు. ఎందుకంటే భూమిపై వెలవడంతో వారికి సులభంగా దర్శనం అవుతుంది. వైకుంఠం చేరడం దేవతలకు కూడా దుర్లభమే కదా. వారు తపస్సు చేయాలంటే భూమిపైకి రావాలి. అందులోనూ కర్మభూమి అయిన భారతదేశంలోనే చెయ్యాలి. 7 కొండలంటే సాక్షాత్ యజ్ఞస్వరూపం. 4 దీక్షలు, 3 ఉపసత్తులు, ఒక సుత్య అనేది కలిపితే ఒక సోమయజ్ఞం. ఈ యజ్ఞం యొక్క ఫలం లోకరక్షణ. కలియుగంలో యజ్ఞాలు చేయలేము గనుక వరాహస్వామి వస్తూ స్వర్గం నుంచి సోమయజ్ఞ ఫలాన్ని తీసుకుని వచ్చి యజ్ఞవరాహస్వామిగా 7 కొండలపైన నెలకొని ఉన్నాడు. సంపూర్ణ యజ్ఞతత్వం అంతా మన ముందు 7 కొండలుగా కనపడుతుంది. కలియుగంలో యజ్ఞాలు చేసే విజ్ఞానం అంతరించిపోతుందని, యజ్ఞాలు చేసి తరించలేరని వరాహస్వామి వారు 7 కొండలపై యజ్ఞేశ్వరునిగా కొలువై సకల యజ్ఞ ఫలాన్ని తనను దర్శించిన వారికి దారిపోస్తున్నాడు. భూమి ఉద్ధరింపబడాలన్నా, భూమిపైన ఉన్నవారు ఉద్ధరింపబడాలన్నా యజ్ఞాలే దిక్కు అని నిరూపించడానికి యజ్ఞవరాహమూర్తిగా ఆయన అవతరించి తిరుమలపై కొలువున్నాడు. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృద్యజ్ఞ కృద్యజ్ఞి యజ్ఞభుగ్యజ్ఞ సాధన యజ్ఞాంతకృద్యజ్ఞ గుహ్యమన్నమన్నాద ఏవచ అని విష్ణు భగవాను యొక్క యజ్ఞస్వరూప వైభవాన్ని కూడా భీష్మ పితామహులు మన కోసం ఆవిష్కరింపచేసి ఉన్నారు. విష్ణు సహస్రనామంలో 64 కోట్ల తీర్థాలు ఉన్న తిరుమల పైన ఆది కృతయుగంలో బ్రహ్మదేవుడు తీవ్ర తపస్సు చేయగా మహా తేజోరూపంతో, ఇంతకు ముందెన్నడూ చూడని దివ్యమంగళ స్వరూపంతో, సమ్మోహక శక్తితో శ్రీ మహావిష్ణువు దర్శనమివ్వగా ఆ రూపంతోనే అక్కడ కొలువై ఉండమని బ్రహ్మదేవులు ప్రార్థింపగా ఆయన సరేనన్నాడు. మన పంట పండింది. అయితే పూర్వయుగాల్లో అలా శిలారూపంలో లేదు. సాధకులు తపస్సులు తమ సాధన తపోశక్తులతో స్వామివారిని సశరీరంగా దర్శించుకునేవారు. రాను రాను సాధన తపోశక్తులు మానవులకు తగ్గిపోవడం చేత ఒక అర్చారూపం ధరించి సామాన్యులకు కూడా కనబడేలా శిలారూపం దాల్చాడు. కానీ ఇప్పటికీ చూడగలిగే శక్తి ఉంటే సశరీరంగా పూర్ణ చైతన్యంతో ఉన్న బ్రహ్మాండ నాయకుని గాంచవచ్చు. కనుక పొరపాటును కూడా అక్కడ ఉన్నది విగ్రహం అనుకోరాదు. సాక్షాత్ శ్రీహరియే మనకి సాధనా తపోశక్తులు లేని కారణంగా అర్చారూపంలో కనబడుతూ అనుగ్రహిస్తున్నాడని భావించి దర్శించాలి.
అర్చా విగ్రహ రూపోహం సచ్చిదానంద విగ్రహ అని శంఖనుడనే మహారాజుకి స్వామి స్వయంగా చెప్పారు. సుమారు 210 కోట్ల సంవత్సరాల నుంచి అనగా సృష్టి ఆది శ్వేతవరాహ కల్పం ప్రారంభం నుంచి పర్వతం ఉన్నది. శ్రీ వెంకటేశ్వరునిగా ఎప్పుడు బ్రహ్మదేవునికి ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు అనడానికి కూడా పురాణాల్లో అనేక ఆధారాలు ఉన్నాయి. పురాణ వచనం ప్రకారం ఆది కృతయుగంలో జంబూద్వీపం భరతవర్షం భరతఖండంలో గంగాయ దక్షిణ భాగే గంగకి దక్షిణంగా 200 యోజనాల దూరంలో, తూర్పు సముద్రానికి 5 యోజనాల దూరంలో, సువర్ణముఖరి నదికి ఉత్తరంగా క్రోసెడు దూరంలో సర్వదేవతలచే ఆరాధింపబడే వెంకటాద్రి అనే పర్వతం పైన స్వామి పుష్కరిణికి పశ్చిమ తీరంలో భాద్రపద మాసంలో విష్ణు తిథి నాడు సిద్ధయోగంలో సోమవారం నాడు శ్రవణ నక్షత్రంలో ఏ ఆగమశాస్త్రంలో వర్ణించని రూపంలో, ఏ శిల్పశాస్త్రంలో లేని ఆకృతిలో, ఆగమాలకి అందని జగత్తుని సమ్మోహింపజేసే రూపంలో బ్రహ్మ తపస్సు ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రకటితమయ్యారు. ఆదిశేషుని 7 పడగలే 7 శిఖరాలుగా నెలకొని ఉన్నాయి. 14వ శతాబ్దపు వారైన ప్రతివాద భయంకర అన్నం రచించిన సుప్రభాతంలో శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం అన్నారు. అంటే శ్రీ పర్వతంతో మొదలైన ముఖ్యమైన 7 పేర్లను ఆయన కీర్తించారు. ఇవి సాధారణంగా అందరికీ తెలిసిన నామాలే. అన్నమయ్యకైతే 10,000 శేషుల పడగలమయంగా ఈ పర్వతం కనిపించింది. ఇతర యుగాల్లో అనేక నామాలతో తిరుమలను కొలిచేవారు. చింతామణి పర్వతం, జ్ఞానాద్రి, తీర్థాద్రి, పుష్కరాద్రి, వైకుంఠాద్రి, నీలాద్రి, వరాహాద్రి, నృసింహాద్రి, క్రీడాద్రి, ఆనందాచలం, ఆదివరాహ, భూవరాహ, శ్వేతవరాహ క్షేత్రం ఇలా వివిధ పేర్లతోటి పిలిచేవారు. సాక్షాత్తు ఆదిశేషుడే ఈ కొండ. 7 కొండలపైన లోకనాయకుడు ఉండటాన్ని యోగపరంగా చూస్తే మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, దానిపైన సహస్రారమే వెంకటాద్రిగా, దానికి ప్రభువుగా శ్రీ వెంకటేశ్వరుడు నెలకొని ఉన్నాడు. ఆదిశేషుడే కుండలిని శక్తి. దేవతలు కూడా సప్తఋషి మండలానికి ప్రదక్షిణ చేస్తారు. కానీ ఆ సప్త ఋషులే 7 కొండలకి ప్రదక్షిణ చేసి వెంకటేశ్వర స్వామి వారిని కొలుస్తూ ఉంటారు. సప్త ఋషులు వెంకటేశ్వర స్వామిని కొలిచిన స్తోత్రాన్ని మీకు తెలియజేస్తాను. ఇది నిత్యం ఒక్కసారైనా జపించే వారికి కలి దోషాలు అంటవు. కలి దోషాల నుంచి విముక్తి పొందుతారు. దీన్ని కలి సంతారక స్తోత్రం అంటారు. శేషాచలం సమాసాద్య కశ్యపాద్య మహర్షయ వెంకటేశం రమానాథం శరణం ప్రాపురంజస. కలి సంతారకం ముఖ్యం స్తోత్రమేతజ్జపేన్నరః సప్తర్షివాక్ ప్రసాదేన విష్ణుస్తస్మై ప్రసీదతి. కశ్యప ఉవాచ కాది హ్రీమంత విద్యాయాః ప్రాప్త్యైవ పరదేవత కలౌ శ్రీ వెంకటేశాఖ్య తామహం శరణం భజే. అత్రి ఉవాచ అకారాదిక్షకారాంత వర్ణైర్యః ప్రతిపాద్యతే కలౌ శ్రీ వెంకటేశాఖ్యాః శరణం మే ఉమాపతిః. భరద్వాజ ఉవాచ భగవాన్ భార్గవీకాంతో భక్తాభీప్సితదాయకః భక్తస్య వెంకటేశాభ్యో భారద్వాజస్య మే గతిః. విశ్వామిత్ర ఉవాచ విరాడ్ విష్ణుర్విధాతా చ విశ్వవిజ్ఞాన విగ్రహః విశ్వామిత్రస్య శరణం వెంకటేశో విభుస్సదా. గౌతమ ఉవాచ గౌరీశ ప్రియో నిత్యం గోవిందో గోపతిర్విభుః శరణం గౌతమస్యాస్తు వెంకటాద్రిశిరోమణిః. జమదగ్ని ఉవాచ జగత్కర్త జగద్భర్త జగద్ధర్త జగన్మయః జమదగ్నేః ప్రపన్నస్య జీవేశో వెంకటేశ్వరః. వసిష్ఠ ఉవాచ వస్తు విజ్ఞానమాత్రం
యన్నిర్విశేషం సుఖంచ సత్ తద్బ్రహ్మైవాహమస్మీతి వెంకటేశం భజే సదా. సప్తర్షిరచితం స్తోత్రం సర్వదా యః పఠేన్నరః సో అభయం ప్రాప్నుయాత్ సత్యం సర్వత్ర విజయీ భవేత్. ఈ స్తోత్రాన్ని నిత్యం జపించుకునే వారికి కలిదోషాలు అంటవని చెప్పుకున్నాం. 3,000,000 దేవతలు, 7 ఋషులు కూడా ప్రదక్షిణ చేసి నమస్కరించే కొండపైకి, అంటే సాక్షాత్ విష్ణు స్వరూపమైన ఈ కొండపైకి మనం కాళ్ళతోటి ఎక్కడం, చెప్పులతోటి ఎక్కడం ఇంకా ఎంత దోషం ఆలోచించండి. ఈ కొండ గురించి పురాణాలు చెప్పిన వాక్యాలు ఏమంటే, విష్ణోః అపరదేహత్వాత్ ఆక్రమాన్నపదేర్గిరిః నారాయణంస సంజాతః శేషో హి గిరిరూపధృత్ ప్రార్థయిత్వా నరస్త్వేవం వెంకటాద్రి నగోత్తమం తతో మృదుపదం గచ్చేత్ పావనం వెంకటాచలం. విష్ణు భగవాన్ యొక్క అపరదేహమే ఈ కొండ. ఆయన అంశ అయిన ఆదిశేషుడే ఈ కొండ. చెప్పులతో ఎక్కరాదు. మరి మనం మానవులం, సామాన్యులం, మనకేమీ సిద్ధశక్తులు లేవు కదా గాలిలో ఎగిరి వెళ్ళడానికి. పాదములతోటే ఎక్కి వెళ్ళాలి. మరి పాదములతో ఎక్కాలంటే తప్పకుండా ఈ ప్రార్థన చేసే ఎక్కాలని పురాణ వాక్యం. ప్రార్థన చేసి మృదు పదం గచ్చేత్ అంటే మృదువుగా నడవాలి. అంతేగాని కొంతమంది నడుస్తుంటే ధనామ నేలని తనుతూ శబ్దం వచ్చేలా నడుస్తుంటారు. ఆ శబ్దం దరిద్ర దేవతకి ఆహ్వానం. ఇంకా అలా కొండని తన్నుతున్నట్టు ఎక్కకూడదు. మెల్లగా పరమ పావన వైకుంఠంలోకి అడుగు పెడుతున్నట్లుగా నడవాలి. ఇప్పుడు అందరూ తప్పక తెలుసుకోవాల్సిన, కొండపైకి ఎక్కేటప్పుడు చదవాల్సిన ప్రార్థనా శ్లోకాన్ని తెలియజేస్తాను. స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత బ్రహ్మాదయోప్యం దేవాః సేవంతే శ్రద్ధయా సహ తం భవంతం అహం పద్భ్యాం ఆక్రమేయం నగోత్తమం క్షమస్వ తదగం మేధ్య దయయా పాపచేతసః త్వన్మూర్ధని కృతావాసం మాధవం దర్శయస్వ మే. పర్వతోత్తమ, మహాపుణ్యరాశీభూతమ, బ్రహ్మాది సర్వదేవతలు సేవించే స్వర్ణాచలమ, నీ మూర్ధన్య స్థానమున కొలువైన మాధవుని దర్శించుకునే నిమిత్తం నీపై పాదం మోపుతున్న మాపైన దయచూపుము, క్షమించుము అని ప్రార్థించాలి. స్వర్ణాచలం ఇది తిరుమలకి మరో పేరు. ఇటువంటి పేరే అరుణాచలానికి కూడా ఒకటి ఉంది. ఆ పేరు ధర్మ పరిరక్షణ సాధన క్యాంపులో సిద్ధమంత్రం సాధకులకు తెలియజేశాను. గుర్తున్నవారు కామెంట్ చేయండి ఆ నామాన్ని. సాక్షాత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువై ఉన్న స్వర్ణాచలాన్ని మనం పాదం మోపి ఎక్కే ముందు మాధవుని దర్శన భాగ్యం కనులారా ప్రసాదించమని మనకి కొండలా కనిపించే ఆ ఆదిశేషుని మనసారా ప్రార్థించి అప్పుడు కాలు మోపాలి. అప్పుడు అన్నమయ్యకి దర్శనమైనంత కాకున్నా మన చర్మ చక్షువులకి కూడా అఖిల మునుల నివాసం, నింగినున్న దేవతల నిజవాసం, బంగారు శిఖరాల బహుబ్రహ్మమయంగా, 10,000 శేషుల పడగలమయంగా, భావింపగలిగిన వారికి సకల సంపద రూపంగా, పావనములకెల్ల పావనమయంగా, అదివో అల్లదివో అని కైవల్యపదమైన శ్రీహరివాసం మనకి కూడా కానవస్తుంది. కొండయే దేవుడు. కొండపై ఉన్న ప్రతి రాయి, రప్ప, మట్టి కణంతో సహా అన్నీ వైకుంఠవాసుని యొక్క విభూతులే. వేం అనగా పాపములు, కట అనగా వాటిని దగ్ధం చేయునది. అంటే మన సర్వ పాపములను దగ్ధం చేసే పర్వతం వెంకట పర్వతం. దీనికి నాథుడుగా వెంకటనాథుడై శ్రీ వెంకటేశ్వర స్వామి దానికి ప్రభువుగా నెలకొని ఉన్నారు. అందరి పాపాలు దగ్ధం చేసేస్తాయా అంటే, నీచ నికృష్టులు పాపాత్ములు కొండపైకి ఎక్కి రాజకీయ నినాదాలు, రాజకీయాలు చేసేవారి పాపాలు కూడా దగ్ధం అవుతాయా అంటే, వారి పాపాలు దగ్ధం అవ్వవు. అలాంటి వారి జన్మజన్మల పుణ్యాలు దగ్ధం అయిపోతాయి, లేదా వారి కుటుంబాలు దగ్ధం అయిపోతాయి. అందుకే కొందరు అంటూ ఉంటారు, తిరుమల వెళ్ళి వచ్చాక మాకేమీ కలిసి రాలేదు, దివాలా తీసామని. అది ఇలాంటి బాపతిగాళ్లే.
సరే మరి తెలుసో తెలియకో పాపాలు చేశాం, ఇక మీదట చెయ్యము స్వామి, బుద్ధి వచ్చింది. మరి వెంకటేశ్వరుని అనుగ్రహం ఎలా పొందాలి అంటే, వెంకటాచలంపై అడుగు పెట్టేటప్పుడు ఆ కొండయే వైకుంఠం అన్న స్పృహతో ఇందాక చెప్పిన ప్రాయశ్చిత్త శ్లోకాన్ని చెప్పుకొని, ప్రార్థనా శ్లోకాన్ని వేడుకొని గిరిపైన పాదం మోపి అడుగడుగు దండాల వాడికి కనీసం ఒక్క దండమైనా మనస్ఫూర్తిగా పెట్టి కొండ ఎక్కి అక్కడ ఉన్నది శిల కాదు, సాక్షాత్ శ్రీహరి అన్న భావంతో నమస్కరించే వారిపై శ్రీ వెంకటేశ్వరుని దృష్టి పడుతుంది. అప్పుడు వారి సకల పాపరాశి దగ్ధమైపోతుంది. ఇప్పుడు శ్రీనివాసుని మంత్ర సాధనాపరంగా వివరాలు తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు మొట్టమొదట ఆదికృత యుగంలో వెంకటేశ్వర స్వామి వారి కోసం తపస్సు చేశాడని చెప్పుకున్నాం కదా. అప్పుడు వెంకటేశ్వర స్వామి రూపంలో ప్రత్యక్షమై ఆయన బ్రహ్మదేవునికి మొట్టమొదటిసారిగా తన యొక్క నవాక్షరి మంత్రాన్ని ఆయనే స్వయంగా ఉపదేశం చేశారు. ఆ మంత్రం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి బ్రహ్మ ఋషి, గాయత్రి ఛందస్సు, సకల చరాచర నియామక శ్రీ వెంకట దేవత. మంత్రం ఉపదేశిస్తున్నాను, వెన్ను నిఠారుగా ఉంచుకొని నాతో పాటు 3 సార్లు పలకండి. ఓం నమః శ్రీ వెంకటేశాయ. ఓం నమః శ్రీ వెంకటేశాయ. ఓం నమః శ్రీ వెంకటేశాయ. భూమధ్యంలో ధ్యానం చేస్తూ ఈ మంత్రాన్ని నిత్యం 108 సార్లు లేదా అంతకన్నా ఎక్కువ జపించుకోవచ్చు. మంత్రశాస్త్రపరంగా చూస్తే వం అమృత బీజం, ఈం శక్తి ప్రణవం, మహామాయా బీజం, కటం అంటే ఐశ్వర్యం అనే అర్థం కూడా ఉంది. సంస్కృతపరంగా ఉన్న పరమార్థాలను చూస్తే వెంకటేశ అని పిలిస్తే పాపాలన్నీ దగ్ధం చేయువాడు అని వస్తుంది. మంత్రపూరిత భావంతో జపిస్తే సకల ఐశ్వర్యామృతాలను, సంపదలను, శక్తి సామర్థ్యాలను కూడా ఇచ్చేవాడు అని విశేష అర్థాలు ఉన్నాయి ఈ నామంకి. ఇవే కాక జనక మహారాజుకి శాకాయన్య మహర్షి ఉపదేశించిన వెంకటేశ్వరునికి సంబంధించిన ఇతర మంత్ర రహస్యాలను కూడా తెలుసుకుందాం. ఇవి వెంకటేశ్వర తాపినీయోపనిషత్తులో ఉన్నవి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ద్వారా ఎన్నో ఏళ్ల క్రితమే ఇవి చెప్పబడ్డాయి, కానీ తగిన ప్రచారానికి నోచుకోలేదు. వారెంతో శ్రమ కోర్చి అధ్యయనం చేసి తెలుగువారికి అందించిన అమృత బిందువులను ఇతరులు పట్టించుకోకున్నా శ్రద్ధాళువులైన మన సాధక సభ్యులు ఒడిసి పట్టుకుంటారని ఆశిస్తున్నాను. సర్వకాల సర్వావస్థల్లో జపించుకునే ద్వాదశాక్షరి మంత్రం. శ్రీనివాసాయ వెంకటేశాయ నమః. తర్వాత 32 అక్షర మంత్రం. నమః శ్రీ వెంకటేశాయ శుద్ధ జ్ఞానస్వరూపిణే వాసుదేవాయ శాంతాయ శ్రీనివాసాయ మంగళం. ఇవి సర్వకాలాల్లో జపించుకోవచ్చు, ఉపదేశం లేకున్నా ఎవరైనా జపించవచ్చు. తర్వాత ఆదిత్య పురాణంలో చెప్పిన మరొక దివ్య మంత్రం. ఇది సకల సంపదలను వసగే మంత్రం. దీని సాధన ఎలా చేయాలి అంటే, తూర్పు దిశగా ఒక చెక్కపీటను ఉంచి దానిపై కుంకుమతో కానీ సింధూరంతో కానీ ఒక అష్టదళ పద్మం గీసి దానిపై వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని ఉంచి ఈ మంత్రాన్ని నిత్యం కనీసం 108 సార్లు భూమధ్యంలో వెంకటేశ్వర రూపాన్ని ధ్యానిస్తూ జపించుకుంటూ ఉండాలి. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసమహం భజే. ఇది కూడా అందరూ జపించుకోవచ్చు, ఉపదేశం అవసరం లేకుండానే. మనం శ్రీనివాసుని వక్షస్థలంలో ఉన్న వ్యూహలక్ష్మి మంత్రాన్ని గురించి మనం గతంలోనే చెప్పుకున్నాం. తెలియని వారి గురించి మరొకసారి తెలియజేస్తాను. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వన్హిజాయై నమః. ఈ మంత్రాన్ని శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని తర్వాత శ్రీనివాసుని దర్శించి పుష్కరిణి చుట్టుపక్కల ఎక్కడైనా కూర్చొని ఆనంద నిలయం వైపు చూస్తూ 3 రోజుల పాటు రోజుకి 108 మాలల చొప్పున జపిస్తే మహాలక్ష్మి కటాక్షం లభిస్తుంది.
స్వామి అసలు అక్కడ 3 రోజులు ఉండడం చాలా కష్టం కదా స్వామి అంటే, కనీసం 11 మాలలైనా అక్కడ ఇలా చెప్పిన విధంగా జపిస్తే మంచిది. ఇంట్లో కూడా నిత్యం ఒక్క మాల అంటే 108 సార్లు జపించుకుంటూ ఉంటే చాలా మంచిది. ఈ జపానికి తామర పూసల మాల చాలా శ్రేష్టం. ఇక ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని సిద్ధరహస్యమైన దుర్లభమైన వెంకటేశ్వర స్వామి యొక్క మూలమంత్రాన్ని సిద్ధమంత్రం సాధకుల కోసం తెలియజేస్తున్నాను. ఇది సనత్ కుమార సంహితలో దాగి ఉన్న మహామంత్రం. దీనిని బ్రహ్మముహూర్తంలోనే ఉపాసించాలి. పనస చెక్కతో చేసిన పీటపై అష్టదళ పద్మం వేసి తెల్లని వస్త్రం పరిచి దానిపై అక్షంతలు పోసి దానిపైన వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని ఉంచి ఆవు నెచ్చితో దీపారాధన చేసి సంకల్పం చెప్పుకొని సాధకులైతే ఈ బీజాక్షరాలతో అంగన్యాస కరన్యాసాలు చేయాలి. ఇది తెలియని వారు గురువుల వద్ద తెలుసుకొని చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మంత్రం ఉపదేశిస్తున్నాను, వెన్ను నిఠారుగా ఉంచుకొని నాతో పాటు 3 సార్లు ఉచ్చరించండి. ఓం శ్రీం హ్రీం క్లీం బ్లూం సౌః శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం బ్లూం సౌః శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం బ్లూం సౌః శ్రీ వెంకటేశాయ నమః. ఇది కలియుగ ప్రత్యక్ష దేవుని యొక్క మంత్రం. ఇది తీర్చలేని ధర్మబద్ధమైన కోరిక అంటూ లేదు, ఇది తీర్చలేని సమస్య అంటూ లేదు. ఇక ఏ కోరిక లేని వారు ఈ మంత్రాన్ని ఉపాసిస్తే గనక శ్రీనివాసుని యొక్క ప్రత్యక్ష దర్శనం కూడా లభించగలదు అని నేను చెప్పట్లేదు, సాక్షాత్ నారద మహర్షుల వారు చెప్పిన మాట. ఇక ఆఖరుగా నాకెంతో ఇష్టమైన అథర్వ వేదాంతర్గతమైన వెంకటేశ్వర తాపిని ఉపనిషత్తులోని వెంకటేశ్వర మాలా మంత్రాన్ని ఒకసారి చెప్పి ముగిస్తాను. ఇది అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే మంత్రమే. సకల దేవతలు, అష్టవసులు, గ్రహాలు, దిక్పాదులు, వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరి యొక్క సమిష్టి రూపంగా విరాట్ పురుషునిగా శ్రీ వెంకటేశుని నేను నిత్యం జపించుకునే మాలామంత్రం మీకోసం ఉపదేశిస్తున్నాను. నాతో పాటు ఒక్కసారి జపించండి, అదే ఉపదేశం. ఓం యో హవై శ్రీ వెంకటేశ్వరో దేవో భగవాన్ భూర్భువస్వరేతస్మై వై నమో నమః. ఓం యో హవై శ్రీ వెంకటేశ్వరో దేవో భగవాన్ యశ్చ బ్రహ్మా తస్మై వై నమో నమః. యశ్చ విష్ణుః యశ్చ మహేశ్వరః యశ్చ పురుషః యశ్చ ఈశ్వరః యా సరస్వతీ యా శ్రీః యా గౌరీ యా ప్రకృతిః యా విద్యా యశ్చ ఓంకారః వేదాः సాంగాः శశాకాः ఏ పంచాగ్నయः యా సప్తవ్యాహృతయः ఏ చ అష్టలోకపాలాः ఏ చాష్టౌ వసవः ఏ చ రుద్రాः ఏ చ ఆదిత్యాः ఏ చాష్టౌ గ్రహాः యాని చ పంచమహాభూతాని యశ్చ కాలః యశ్చ మనుః యశ్చ మృత్యుః యశ్చ యమః యశ్చ అంతకః యశ్చ ప్రాణః యశ్చ సూర్యః యశ్చ సోమః యశ్చ విరాట్ యశ్చ జీవః యశ్చ సర్వం తస్మై వై నమో నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద.